భారతదేశం తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 5 వికెట్లు తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసి ఆసియా కప్ 2025 టైటిల్ను కైవసం చేసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 19.1 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4/30 అద్భుతమైన బౌలింగ్తో పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా యువ సంచలనం తిలక్ వర్మ 69 నాటౌట్ ఒత్తిడిలో నిలకడగా రాణించి జట్టును విజయపదంలో నడిపించాడు. అతనికి శివం డూబే 33 చక్కటి సహకారం అందించారు. చివరి ఓవర్లో రింకు సింగ్ విజయపు 4తో భారత్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఈ కీలక ఇన్నింగ్స్కు గాను తిలక్ వర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. భారత జట్టు గెలిచినప్పటికీ ప్రజెంటేషన్ సెరమనీలో ట్రోఫీని అందుకోలేదు. దీనికి కారణం రాజకీయపరమైన వివాదం. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవటానికి భారత జట్టు నిరాకరించింది. నఖ్వీ కేవలం పీసీబీ చైర్మన్ మాత్రమే కాకుండా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ ప్రభుత్వ మంత్రి నుండి ట్రోఫీని అందుకోవటానికి టీమిండియా ఇష్టపడలేదు. ట్రోఫీని వెనక్కి తీసుకోవటం. భారత్ అభ్యంతరాన్ని తిరస్కరించిన నఖ్వీ తాను మాత్రమే ట్రోఫీని ఇస్తానని పట్టుబడ్డారు. దీంతో ట్రోఫీని అక్కడ నుంచి తరలించటంతో భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే తమ విజయాన్ని జరుపుకోవాల్సి వచ్చింది. ట్రోఫీని తీసుకోకుండా టీమిండియా నిరాకరించిన తర్వాత ఆ కప్పును ఏం చేస్తారు అనే దానిపై ప్రస్తుతం పెద్ద వివాదం నడుస్తోంది. సాధారణంగా గెలిచిన జట్టుకు ట్రోఫీని అందజేస్తారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ప్రకారం భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మరియు పాకిస్తాన్ మంత్రిగా ఉన్న మొహ్సిన్ నఖ్వీ నుండి ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించడంతో ప్రెజెంటేషన్ వేదికపై ఉన్న ట్రోఫీని ఏసీసీ అధికారులు వెనక్కి తీసుకెళ్లారు. కొన్ని వార్తా సంస్థల కథనం ప్రకారం మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని వేరే ఎవరికీ ఇవ్వకూడదనే ఉద్దేశంతో దాన్ని తనతో పాటు హోటల్కో లేదా మరొక ప్రదేశానికో తీసుకెళ్లారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని మెడల్స్ను త్వరగా భారత్కు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్లో దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ సమావేశంలో మొహ్సిన్ నఖ్వీ చర్యలకు వ్యతిరేకంగా బలమైన నిరసన సీరియస్ ప్రొటెస్ట్ వ్యక్తం చేస్తామని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. ట్రోఫీ ఎవరి దగ్గర ఉందనేది అస్పష్టం. ప్రస్తుతం ఆ ఆసియా కప్ ట్రోఫీ ఖచ్చితంగా ఎవరి దగ్గర ఉంది మరియు దాన్ని ఎప్పుడు అధికారికంగా భారత జట్టుకు అందజేస్తారు అనే దానిపై ఏసీసీ నుండి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు. కాబట్టి ప్రస్తుతానికి ట్రోఫీ అనేది వివాదానికి కేంద్రంగా ఉంది మరియు తదుపరి అంతర్జాతీయ క్రీడా సంస్థల సమావేశాల్లో ఈ విషయం ఒక అజెండాగా మారే అవకాశం ఉంది. మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రధానంగా 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడారు. ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుండి ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించిన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తన నిరాశను అలాగే గెలుపుపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టి ఫాలో అవటం మొదలుపెట్టినప్పటినుంచి కష్టపడి గెలిచిన టోర్నమెంట్లో విజేత జట్టుకు ట్రోఫీని ఇవ్వకపోవటం ఎప్పుడూ చూడలేదు. మాకా ట్రోఫీ దక్కాల్సింది. దీనిపై నేను ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను. నాకు ట్రోఫీ గురించి అడిగితే నా నిజమైన ట్రోఫీలు డ్రెస్సింగ్ రూంలో కూర్చున్నాయి. వారే నా 14 మంది ఆటగాళ్లు మరియు సపోర్ట్ స్టాఫ్. ఆసియా కప్ జర్నీలో వారే నాకు నిజమైన ట్రోఫీలు. ఆట ముగిసినప్పుడు ఛాంపియన్స్ను మాత్రమే గుర్తుంచుకుంటారు, ట్రోఫీ చిత్రాన్ని కాదు. మొహ్సిన్ నఖ్వీ నుండి ట్రోఫీని తీసుకోకూడదు అనే నిర్ణయం జట్టుపరంగా తీసుకున్నదే తప్ప ఎవరూ తమను బలవంతం చేయలేదు. సూర్యకుమార్ యాదవ్ టోర్నమెంట్లో ఆడిన అన్ని మ్యాచ్ల ఫీజును భారత సైన్యానికి అంటే ఆర్మీకి మరియు ఇటీవల పహల్గాం ఉత్తరదాడిలో బాధితులైన ఫ్యామిలీస్కి విరాళంగా ఇస్తున్నామని ప్రకటించారు. ఈ దేశభక్తి ప్రకటన అభిమానుల నుండి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక పాకిస్తానీ రిపోర్టర్ టోర్నమెంట్లో హ్యాండ్షేకులు ఇవ్వకపోవటం, ట్రోఫీ ఫోటో సెషన్ మిస్ అవ్వటం వంటివి ప్రస్తావిస్తూ క్రికెట్లో రాజకీయాలు తీసుకువచ్చిన మొదటి కెప్టెన్ మీరేనా అని ప్రశ్నించారు. దానికి సూర్యకుమార్ యాదవ్ చిరునవ్వుతో చురుకైన సమాధానమిచ్చారు. మీకు కోపం వస్తుందేమో, మీరు ఒకేసారి 4 ప్రశ్నలు అడిగారు, నాకు అర్థం కాలేదు అంటూ ఆ రిపోర్టర్ను పక్కన పెట్టి తదుపరి ప్రశ్నకు వెళ్ళిపోయారు. సూర్యకుమార్ యాదవ్ తన ఆటగాళ్లను ప్రశంసించటానికి మరియు దేశ సైనికులకు గౌరవం ఇవ్వటానికి ఈ విజయాన్ని ఒక వేదికగా ఉపయోగించుకున్నారు. ట్రోఫీ వివాదంపై స్పందిస్తూ కూడా గెలుపు జట్టుదే,
మరియు ఈ విజయం యొక్క విలువ ట్రోఫీ కంటే ఎంతో విలువైనది అని స్పష్టం చేశారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నవీన్. నమస్తే.